గీయలా ఇలా ఇది ఇవల్ల దస్తైలా కందనవే ఇలా ఇవల్ మన్మద పుయలా. Hey, silent. స్నానం చేయడం గొప్ప కాదు, స్నానం చేయకపోయినా చేసినట్టుంటారు చూడు, వాళ్ళు గొప్ప, వాళ్ళే గొప్ప. రింగ్ ఆర్ నెక్లెస్, ఫ్లాట్ ఆర్ విల్లా, 2 వీలర్ ఆర్ 4 వీలర్, నైటీ ఆర్ సారీ. రోజు ఉదయం ఎన్నింటికి లేస్తావు నువ్వు? దేవుడా, ఒక 2-3 కోట్లు ఉంటే కింద పడి నేను పైకి వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేస్తా. పైసలు రెడీగా ఉన్నాయి, పైకి వచ్చి తీసుకోపో. ఏమండి, ఫోన్ వస్తుందండి, మాట్లాడే. హలో హలో, మరోసారి లేరా అండి? ఎవరండి? ఆయన లవర్నండి. లవరా? యువతవే నువ్వు లవర్ అంటున్నావు? నన్నే ఎవరంటావా? నేను ఆయన 3 నెలల నుంచి లవ్ చేస్తున్నా. ఆయనకు డైమండ్ రింగ్ కొనిచ్చిన, నేను పోయిన నెల కాస్ట్లీ వాచ్ ఇప్పించిన, అంత ముందు నెలలా గోల్డ్ చైన్ ఇప్పించిన. అసలు ఇంతకు నువ్వెవరు? అసలు నాకు అవన్నీ ఇచ్చేసేయమను. సర్లే అమ్మా, నేను గట్టి మాట్లాడి ఏం అనుకోకమ్మా. సార్ కొంచెం బిజీగా ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేసిన. నేను ఇంటి ఓనర్ నమ్మా, ఇంకా పెళ్ళే కాలేదు. తర్వాత మీరు మాట్లాడుకోండి. సరే, ఓకేనా? ఎవరే సంతు పెళ్లి కాలేదంటున్నాము? ఎవరు లేరండి, రాంగ్ నెంబరు. ఏమండి, నేను చనిపోయాను అనుకో, నాతో పాటు సమాధిలో నా ఫోన్ కూడా పెట్టేయండి. ఎందుకే? పైకి వెళ్ళాక ఎంత చక్కగా రీల్స్ చేసుకోవచ్చు. ఏంది అసలే కన్ను కనపడదు కదా, ఈ నల్లద్దాలు ఎట్టుకుంటా అనుద్దా? కొంచెం స్టైల్ గా ఉంటే చూసి. ఒకటి చెప్పు, పొద్దుగాల లేచి స్నానం చేసి డ్రాయర్ పడేసి వెళ్ళిపోతావు, మళ్ళీ కబోర్డ్ లోకి ఎలా వస్తుంది? నేను ఉతుకుతున్నాను, అందరూ బాత్రూమ్ వాడతారు, శుభ్రంగా ఉంటున్నాయా? ఎవరు క్లీన్ చేస్తున్నారు? నేను చేస్తున్నాను. పళ్ళల్లో అందరూ తినేసి ప్లేట్లు పడేసి వెళ్ళిపోతారు, మొత్తం కడిగి నేను నీట్ గా పెడుతున్నాను, వంట చేస్తున్నాను, బట్టలు ఉతుకుతున్నాను, గిన్నెలు దోముతున్నాను, ఇల్లు శుభ్రంగా ఉంచుతున్నాను. అయినా ఎవరు నీళ్లు ఎక్కడి నుంచి కేకలేసినా నేనే నీళ్లు తెచ్చి ఇవ్వాలి. మీకేం తక్కువ చేసినా? పక్కింట్లో ఉండేవారు అందరూ ఆడవాళ్లు టీవీ సీరియల్ చూస్తున్నారు, పిల్లలు చదువుకోవాలని చెప్పి కేబుల్ కనెక్షన్ కూడా పీకేశావు. నాకు టీవీ కూడా లేదు. మీరందరూ ఇంటికి ఎప్పుడు వస్తారని కూర్చుని ఎదురు చూస్తుంటాను. నీకంతా అర్థం కాదు. ఏం మాట్లాడుకో. మీరు తినే కూరల్లో ఉప్పు కారం కనిపించదు, కానీ అవి లేకుండా రుచే లేదు. ఇంట్లో ఉన్న మేము కూడా అంతే. అమ్మ పిల్లలు కనిపించరు, కానీ మేము లేకుండా మీకు లైఫ్. చెప్పండి, రాధా గారికి ఇంకేం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి? నేను చెప్పను. చెబితే ఇంటికి వెళ్ళగానే నా మోచి వెనక్కి విరిచి వీప్ మీద గుద్దుతాడు. ఎందుకు వంక? చాడీలు చెప్పడానికే వచ్చింది, చెప్పు. బాగా పుస్తకాలు చదువుతాడు. అది బ్యాడ్ హ్యాబిటా? చదవటం బ్యాడ్ హ్యాబిట్ కాదు, చదివి ఎదుటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదా తెలుసుకోకుండా క్లాస్ పిక్కుతావే అది. ఎప్పుడు కంప్యూటర్ ముందే కూర్చుంటాడు. ఖచ్చితంగా అది బ్యాడ్ హ్యాబిటే. కార్ స్పీడ్ గా తోలుతాడు. నేను పక్కన ఉన్నప్పుడు ఇంకా స్పీడ్ పెంచి నన్ను టెన్షన్ పెడతాడు. అది సరే, సిగరెట్ మందు లాంటివి అవేం లేవు. ఉంటే చంపేయను. ఆయనకి ఇష్టం లేనివేంటి? అది వద్దు, నేను చెప్తే మీరు ఫీల్ అవుతారు. పర్వాలేదు, చెప్పండి. ఆడవాళ్ళు స్లీవ్లెస్ వేస్తే ఇష్టపడడు. గోళ్లు పెంచుకుంటే అస్సలు ఇష్టపడడు. ఆయనకి వచ్చారు, దానింటికి వెళ్ళకపోయారా? దేనింటికి? ఏమి తెలియనట్టుగా దేనింటికి అని ఎంత గడుచుకు అడుగుతున్నారో. గుట్టుకుమంటూ ఐస్ క్రీమ్లు మెక్కుతున్నారుగా, దానింటికి. ఓహో, అందుగా నీ అలక పిచ్చి. మా ఆఫీస్ స్టాఫ్ అందరికీ ఎండి గారు పార్టీ ఇచ్చారు, స్టాఫ్ మొత్తం ఉన్నారు. పిచ్చి మోహన్ది, ఏ చెప్పినా నమ్మేస్తుందనేగా. నీకు అంతగా అనుమానంగా ఉంటే రేపు మా ఆఫీస్కి వచ్చి మా ఎండి గారిని అడుగు. ఎందుకు? ఆఫీస్కి వచ్చి పరువు తీస్తావా అని ఈ చెప్ప ఆ చెప్ప చెల్లుని వాయించడానిక? లోపలికి పద నువ్వు. మీరే లోపలికి రానక్కర్లేదు, ఈ అరుగు మీద పడుకోండి. పొద్దుట ఆవిడ గారు ఒక చేత ఇడ్డల్ల పొట్లం, ఒక చేత కాఫీ ఫ్లాస్క్ పట్టుకుని వయ్యారగా తిప్పుకుంటూ వచ్చి కొసరి తినిపిస్తుంది. ఆ ఇడ్డల్లో తినేసి ఆ కాఫీ తాగేసి ఇద్దరు కలిసి మూడు పళ్ళలాగా ఒకే ఆటోలో ఆఫీస్కి వెళ్ళండి. యువతల గుండె బగ్గును మండిపోతుంటే నవ్వేలా వస్తుంది మనిషికి. సీత, నువ్వు ఊరెళ్ళాక రాత్రి బావుల్లో కష్టపడి పనిచేయటం వల్ల 104 జ్వరం వచ్చింది. ఒకసారి ఫోన్ ఇవ్వనేది. అదేంటిది ఫోన్ అడుగుతుంది? అర్జెంట్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫొటోస్ అన్ని డిలీట్ చేయాలి.
ఇవ్వో. ఇస్తున్నా అమ్మయ్య డిలీట్ అయిపోయి. అబ్బా 12 అవుతుందా టైము? టైం చూడ్డానికి ఫోన్ అడిగిందా? అనవసరంగా అన్ని డిలీట్ చేసిన. ఇప్పుడు కూర్చొని అన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మళ్ళీ. చెప్పండి అమ్మా, ఏమైంది? బాగా ఫీవర్ సార్, విపరీతమైన ఒళ్ళు నొప్పి. ఏజ్ ఎంతమ్మా మీకు? సార్ చెప్పలేను సార్. అయ్యో అంత సిగ్గుపడతావేందమ్మా, మీ వయసే కదా అడిగినాను. ఒక 26 వేసుకోండి సార్. నేను రాసుకోవడం కదమ్మా, మీ ఏజ్ ఎంతో చెప్పండి, ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు? అది ఏజ్ 26 సార్. ఏందమ్మా 26 అని చెప్పుకున్నానికి అంత సిగ్గుపడతాను? భలే ఉన్నావు నువ్వు. సరే మందులు రాసిస్తాను, కాకపోతే మందులు చాలా పవర్ఫుల్, ముసలి వాళ్ళు అయితే తట్టుకోలేరు. అంత పవర్ఫుల్లా? అయితే 35 వేసుకొని డోస్ తగ్గించండి సార్. సర్లే ఇప్పుడు డోస్ తగ్గిస్తాను, కానీ ఈ డోస్ కూడా 40 ఏళ్ళ లోపల తట్టుకుంటారు, వయసు అయిపోయిన వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడన్నా కరెక్ట్ చెప్పు, 35 కదా నీకు? ఎందుకు సార్ అంత పవర్ఫుల్ మందులు? ఏదో 45 వేసుకొని కొద్దిగా డోస్ తగ్గించండి. ఎందుకమ్మా మాటి మాటికి ఏజ్ పెంచుతాను డోస్ తగ్గిస్తాను? కరెక్ట్ ఏజ్ చెప్పు ఇప్పుడన్నా. కరెక్ట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్ 50 రాసుకోండి, ఇంకా అంతకంటే పెంచలేను. రాసిస్తే రాసేయండి, మందులు లేకపోతే లేదు. ఏందమ్మా 50 ఏళ్ళ 26 అని చెప్పి బేరం మొదలు పెడితే భలే ఉన్నావు. మన పెళ్లిన కొత్తల్లో నన్ను స్వీటీ, మిల్కీ, ఫ్రూటీ అని ఎంతో ప్రేమగా పిలిచేవారు కదా. అవును. ఇప్పుడు ఏంటండి, ఏమేవ్ ఓసేయ్ ఇట్రా, ఎందుకని అలా పిలుస్తున్నారు? నీకు తెలుసు కదా కళ్యాణి, పాలు, స్వీట్స్, ఫ్రూట్స్ ఎన్నో రోజులు తాజాగా ఉండవని. మళ్ళీ అరటిపళ్ళు తినమంటావా ఏంటి? నాకు అసలు అరటిపళ్ళు అంటే ఇష్టం లేదని నీకు తెలుసు కదా. రాత్రి వంట చేయకుండా అరటిపళ్ళే పెట్టావు, పొద్దున్న టిఫిన్ చేయకుండా అరటిపళ్ళు చూసే ఇచ్చావు, మళ్ళీ లంచ్లో అరటిపళ్ళు ఏంటి? అసలు ఈ అరటిపళ్ళు గోలేంటి? వరలక్ష్మి వ్రతానికి మన కాలనీలో వాళ్ళందరూ పిలిచి తాంబూలంలో అరటిపళ్ళు ఇచ్చారండి. ఇస్తే అరటిపళ్ళని వేస్ట్ అవ్వా మరి? సరే నైట్ అన్న భోజనంలోకి వంట చేయి. నైట్ వంట చేయాల్సిన అవసరమే లేదండి, రెడీగానే ఉన్నాయి. ఏం చదువుకున్నావా? బిఏ, బిఎస్సి, ఎంఏ, ఎంఎస్సి. చూస్తాను గల కనపడతాను కానీ 7th ఫెయిల్ 6th పాస్.